హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గుత్తి వంకాయతో మంచి స్పెషల్ డిష్ ఒకటి చేసుకుందాం. గుత్తి వంకాయ ఉల్లికారం. ఉల్లికారంతో చాలా రెసిపీసే చేయొచ్చు, కానీ ఈ గుత్తి వంకాయ ఉల్లికారం మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఇంకా ఎప్పుడు గుత్తి వంకాయ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది మీకు. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకొని, దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, లేదంటే కొంచెం ముక్క అల్లం కొంచెం వెల్లుల్లి వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. అక్కడక్కడ ఉల్లిపాయ తగులుతూ ఉంటేనే ఈ కూర చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు మెత్తగా పేస్ట్ చేసుకుంటే అంత టేస్టీగా అనిపించదు. తర్వాత గుత్తి వంకాయల్ని తీసుకొని ఇలాగా 4 పీసెస్ వచ్చేలాగా గుత్తి వంకాయలకి ఘాట్లు పెట్టుకొని, మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని నీట్గా ఈ గుత్తి వంకాయలన్నిట్లో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీకు ఇష్టం ఉంటే తాలింపు దినుసులు వేసుకొని, తాలింపు దినుసులు ఫ్రై అయిన తర్వాత మసాలా పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. లేదు అంటే ఇలాగ డైరెక్ట్గా మసాలా పెట్టిన వంకాయల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, తాలింపు దినుసుల్ని స్కిప్ చేసి. మనం మసాలా పెట్టుకున్న వంకాయలన్నీ ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకొని ఒక 2 మినిట్స్ కదపకుండా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఈ కర్రీని సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్. హైలో పెట్టుకుంటే ఉల్లికారం మాడిపోయిన టేస్ట్ వచ్చేసి అంత బాగుండదు. సో సిమ్లోనే పెట్టుకోవాలి. ఈ కర్రీని పద్దాకల కలుపుకున్నా కూడా గుత్తి వంకాయలు చిదురైపోతాయి. సో అప్పుడప్పుడు మాత్రమే ఇలా సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గుత్తి వంకాయలు ఇలాగ 2 సైడ్స్ కలర్ చేంజ్ అయ్యాక మూత పెట్టుకొని ముక్క మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగ గుత్తి వంకాయలు మగ్గిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మిగులుతుంది కదా, అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి తొలిపి దీంట్లో వేసుకోవచ్చు. మీకు గ్రేవీలో నచ్చకపోతే అసలు ఈ వాటర్ స్కిప్ చేసేసేయండి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఒక నిమిషం కలిపి మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకుంటే అంతే అండి, గుత్తి వంకాయ ఉల్లికారం రెడీ.